స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహం కూడా ఓవైపు వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయికి వెళ్తాయని చెప్పి ప్రజలు చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. ఓవైపు బిల్లు పెండింగ్లో ఉండగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వడంపై కొంత సందేహం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల షెడ్యూలు సజావుగా సాగుతుందా, రాష్ట్ర ప్రభుత్వము తెలిసి ఎన్నికల షెడ్యూల్కు ముందుకు వెళ్లేందుకు సిద్ధమైందా, అసలు ప్రజలు గ్రామీణ స్థాయిలో ఏమనుకున్నారు వారి మాటల్లో విందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నుండి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి మొత్తంగా అయితే ప్రజల్లోకి వెళ్తున్నాయి. కాకపోతే పల్లెల్లో ఏదైతే గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగిసిందో, మరి అలాగే అదేవిధంగా స్థానిక ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వాళ్ళ పదవీ కాలం కూడా ముగిసింది. అందువల్ల అవి ఇప్పుడు గ్రామము ఏదైతే అభివృద్ధి చెందాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే ముందు పట్టుకొమ్మలని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు, ఏదైతే గ్రామ పంచాయతీ పాలన వ్యవస్థ సరిగా ఉంటే గ్రామాభివృద్ధి జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మొత్తంగా చూసినట్లయితే 29 పాలనా అధికారాలు ఉంటాయి. మరి అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అధికారికంగా రాజ్యాంగ హోదా కల్పిస్తూ గ్రామ పంచాయతీలకు బదిలీ చేయడం జరిగింది. ఈ యొక్క 29 రాజ్యాంగ హోదా కల్పించినటువంటి పనులను కేవలం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వీళ్ళు గెలిచిన వెంటనే ఈ యొక్క పరిపాలన సౌలభ్యపరమైనటువంటి పనులు, కొన్ని పల్లెలలో ఆగిపోయినటువంటి ఆ పనులను కూడా చేయడం వల్ల మన గ్రామ పంచాయతీలు, మన గ్రామాలు, పల్లెలు కూడా అభివృద్ధి చెందుతాయని మేము ఆశిస్తున్నాము. త్వరలోనే రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ ప్రకటించిందో ఆ రిజర్వేషన్ పరంగా బీసీలకు న్యాయం జరుగుతుందని, మరి అత్యధికంగా బీసీలే ఈ గ్రామ పంచాయతీలలో కానీ, ఎంపీటీసీలో కానీ, జెడ్పీసీలో కానీ ఉంటారని, వాళ్లకు ఏదైతే గ్రామ పంచాయతీలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పల్లెలలో కావచ్చు ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పట్ల వాళ్ళు చాలా అవగాహనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మన గ్రామ పరిపాలన సజావుగా సాగుతుందని, నేను ఈ ప్రజాప్రభుత్వంలో సజావుగా సాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎలక్షన్లో బీసీ రావడం, ఎంపీటీసీ మా బాగానే ఉంది. ఈ కొన్ని కారణాల వల్ల బీసీ ఉన్న దగ్గర ఎస్సీకి రావడం ఇబ్బందికరంగా ఉంది. మాకు క్యాండిడేట్లకు ఇబ్బందికరం, కార్యకర్తలకు ఇబ్బందికరం. రిజర్వేషన్ల 42 రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు అనుకున్నది మాకు సమ్మతం. ఈ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎలక్షన్స్ ముందుకు తీసుకురావడం జరిగింది. మాకు ఈ రిజర్వేషన్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ఎలక్షన్స్ కూడా సవ్యంగానే జరుగుతాయని అనుకుంటున్నాం. ఎందుకంటే 42% ఏదైతే ఉందో అది అందరికీ సభ్యమైనదే. కలిస్తే కొన్ని దగ్గర రిజర్వేషన్స్ ఉన్న దగ్గర కొందరు క్యాండిడేట్లు అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి ఈ సర్పంచ్ ఎలక్షన్లో అన్న అలాంటి సరిదిద్దుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. కలిస్తే ఇప్పటికైతే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆమోదం తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్కి కూడా చాలా రిజర్వేషన్ ప్రకారం తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా మటుకు అన్ని గ్రామాలలో కూడా హ్యాపీగా ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మన నిజమైనటువంటి ఎక్కడైతే గ్రామాల లోపల ఉన్నారో, స్థానికంగా అయితే ప్రజలు ఉన్నారో, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అది విరుద్ధం. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే గ్రామీణ ప్రాంతంలో వార్డు మెంబర్ నుంచి మొదలుకొని జెడ్పీ చైర్మన్ వరకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికలు జరిగితేనే సంక్షేమ పథకాలు
పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పౌరునికి వెళ్లే విధంగా ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ఏదైతే అమలు చేస్తూ ఆ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉందో ఆ బిల్లు పెండింగ్లో ఉండగానే ఎన్నికలకు సంఘం ఆ ఎన్నికలకు వెళ్ళడంపై కొంచెం ఏదైతే దీనికి అందరికి సంబంధించి కొంచెం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వము ఎన్నికలు జరిపితే గ్రామీణ ప్రాంతంలో ప్రతి పౌరునికి సంక్షేమ పథకం అందే విధంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కుంటుపడ్డ అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పి ప్రజలు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రావడం, దీనికి అంతటికి సంబంధించి సజావుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు వీరందరూ కూడా ఎన్నికైతే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వెళ్ళే విధంగా ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ వాటన్నింటి కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాయకుల వల్లనే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతం అంతా కుంటుపడ్డ వ్యవస్థ అంతా అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. బీసీలకు రిజర్వేషన్లు 42% ఇవ్వడం ప్రభుత్వం మంచి పరిణామం అని చెప్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా మాకు రిజర్వేషన్లు వస్తాయని ఎదురు చూసినాం, కానీ ఇప్పటి వరకు కూడా మాకు రిజర్వేషన్లు రాలేవు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పి గ్రామీణ ప్రాంత బీసీలు అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అదితో గంగారెడ్డి, RTV న్యూస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.